హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త రాజుగారి కథ. ఈ కథలో రాజుగారికి ఫ్యామిలీ ఏం లేదు, అమ్మ నాన్న మామయ్య ఎవరు లేరు, ఈయనే మిగిలాడు అనమాట. ఏదో ప్రమాదం జరిగి మొత్తం వెళ్ళిపోయారు. ఈ రాజుగారు ఒంటరివాడు. ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి స్నేహితులతో ఎక్కువ ఉండేవాడు గడుపుతా. రాజ్యంలో దాన ధర్మాలు, గిఫ్టులు, ఎవరైనా సహాయం కోసం వస్తే వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి సహాయం చేసే హృదయం. ఎక్కువ పార్టీలు పెట్టుకుంటూ ఉండేవాడు ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి. చాలామంది ఉంటారు ఇట్లా. అది కరెక్టేనా? అవసరమైన వాళ్ళకే దానం చేయాలి. రాజైనా మామూలు మనుషులైనా నాలంటాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకి అవసరం అయితేనే ఏదో చేయూతనివ్వాలి, అంతేగాని అనవసరమైన వాటికి చేస్తూ ఉంటుంటే కొండైనా కరిగిపోయింది కదా. కానీ ఈ రాజు మొత్తం అవగొట్టేసుకుంటా ఉన్నాడు. చాలా కరిగిపోయింది సొమ్ము. అయినా కూడా స్నేహితులు పార్టీ అంటే వచ్చేసేవాళ్ళు, విందులంటే తినేసేసేవాళ్ళు. పిలవగానే ఇతనే పిలుస్తున్నారు కానీ వస్తున్నారు, ఇచ్చింది తింటున్నారు, గిఫ్ట్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బాగుందిగా ఇది రాజుకి కాలక్షేపం కోసం. సరే, ఒక పేదవాడు వచ్చాడు. దర్బార్లో రాజుగారు కొలువై ఉంటే, రాజుగారు నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి. నా భార్యకి ఆరోగ్యం బాగోక ఇప్పుడు చనిపోయింది. కర్మకాండలు చేయడానికి కూడా నా దగ్గర చిన్న పైసా కూడా లేదు, కానీ లేదు నా దగ్గర. మీరు ధర్మప్రభు అని తెలిసే వచ్చాను. మీరు సహాయం చేస్తేనే నేను ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలన్నీ చేయగలుగుతాను అని దండం పెట్టేశాడు. ఆగడుగా ఇంకా రాజు మొత్తం పెద్ద మోటిచ్చి కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్నాక, నా దగ్గరికే వచ్చేసేయి, ఇంకెటు వెళ్ళమాక, నీకు ఎవరు లేరు కదా, నా దగ్గరికే వచ్చేసేయి, నేను అప్పచెప్తాను నీకు మంచి ఉద్యోగం అని చెప్పి సహాయం చేస్తానన్నాడు. వెళ్ళాడు. ఆ పేద ప్రజల్లో ఒక ప్రజలు ఒకడు వచ్చాడుగా, అతనికి హెల్ప్ చేశాడుగా, దండం పెట్టి వెళ్ళిపోయాడు. పని అంతా పూర్తి చేసుకొని రాజుగారు రమ్మన్నారని మళ్ళీ వచ్చేసాడుగా. వచ్చేసి రాజుగారి దగ్గర ఉద్యోగం సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయాక రామన్న, ఇతని పేరు రామన్న, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. రాజుగారికి ఏ సహాయమైనా చేస్తాడు, సొంత పనులు చేస్తాడు. రాజుగారు ఎటు వెళ్తే అటు అసిస్టెంట్లా ఉంటాడు, భోజనాల దగ్గర ఉంటాడు, విందులు వినోదాలు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటే అక్కడ దాని డెకరేషన్కైనా దాన్ని ఏమంటారు, దాన్ని చెప్పు, ఈవెంట్ మేనేజర్లు ఉంటారు. వాళ్ళతో పాటు ఇతను కూడా అలా చేద్దాం ఇలా చేద్దామని చక్కగా పనిమంతుడుగా ఉంటాడనమాట. రాజుకు కూడా బాగా నచ్చిద్ది. రామన్న చేసే పని అంతా మహారాజు గారికి బాగా నచ్చిద్ది. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత రామన్న మహారాజు గారితో, రాజుగారు మీరు డబ్బులన్నీ ఇలా అవజేసేస్తున్నారు, ఇలా ఇవ్వకూడదండి, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల వసూళ్ళు చేసిన డబ్బులే కదా ఇవన్నీ, మనకి సపరేట్గా మనకి ఎక్కడి నుంచి రావు కదా. మనం వాళ్ళ దగ్గర నుంచి మనం రసీదులు రాసి తీసుకుంటా ఉంటాము పన్నులు. ఇదే కదా మన ఆదాయం, మనకంటూ సపరేట్ ఏమి రావు కదా. ఆ వచ్చిన దాన్ని ప్రజాపయోగ కార్యక్రమాలకి వాడుకోవాలి, కొంత మన జీవనానికి వాడుకోవాలి. అంతేగాని మీరు విందులు వినోదాలు దాన ధర్మాలు అపాత్ర దానం చేస్తున్నారు. అది ఇందాక నేను చెప్పాలనుకుంది. అర్హత లేని వాడికి ఇచ్చేదాన్ని అపాత్ర దానం అంటారు. వాళ్ళు ఇస్తున్నారు కదా అని వచ్చి తీసేసుకుంటున్నారు. తీసుకుంటానికే అలవాటు పడు, వచ్చినాడే మళ్ళీ వస్తున్నాడు, ఏ పని చేయడు. కులాసాగా మీరు ఇచ్చేది తీసుకుంటున్నారు ఇస్తున్నాడని. తీసుకొని ఉండి మొద్దుబారిపోయి ఉంటున్నారు, పనికొచ్చే పనులు ఏమి చేయట్లేదు వాళ్ళు. వాళ్ళ జీవనం ఎలా సాగిద్ది మీరు ఇస్తూ ఉంటుంటే? మన రాజ్యం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కళ్ళు సెటిల్ అయి ఉండాలిగా ఫైనాన్షియల్గా. నువ్వు ఇస్తున్నావు, డబ్బుల ఖజానా తరిగిపోతుంది, ఇవ్వద్దు మహారాజా అంటుంటే అట్లా కాదులే రామన్న, ఇలాగే చెయ్యాలి, ప్రజలకి ఏం తెలియదు కదా, దాన ధర్మాలు ఇవ్వడమే నాకు ఇష్టం అన్నాడు. సరే ఊరుకున్నాడు. కొన్నాళ్ళు ఇలా గడిచిపోతా ఉంది. విందు వినోదాలు కార్యక్రమాలు సరదా సంతోషాలు రేయి పగలు లేకుండా ఖజానా ఖాళీ అయిపోతుంది. స్నేహితుల్లో ఒకడు వచ్చి, రామన్న నీ దగ్గర సొమ్ము కాజేస్తున్నాడు, అది ఇది ఈవెంట్ ప్రోగ్రామింగ్ కండక్ట్ చేస్తున్నానని చెప్పి చాలా సొమ్ము రామన్నే తీసేసుకుంటున్నాడని మహారాజు చెవు కొరికేశాడు. ఆళ్ళ ముందే రామన్న రా అని పిలిచి, ఇగో నా ఫ్రెండ్స్ చెప్తున్నారు,
ఏమంటా ఇప్పుడు దీని సమాధానం అంటే, మీరు ఎలా అంటే అలాగండి, మీరు ఎలాగంటే అలాగండి, నేను తీసుకోలేదు తీసుకున్నాను అని ఏమీ చెప్పలా, ఏమీ అనలా రామన్న. సరే నా ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నారు, నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా సొమ్ము చాలా వరకు తగ్గిపోయింది, నువ్వు వచ్చినాకే ఎక్కువ పోయింది. నా ఫ్రెండ్స్ నిజమైన ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరిగిన వాళ్ళే వీళ్ళంతా, నన్ను విడిచి వెళ్ళరిళ్ళు, నాకు ఎప్పుడూ కాపలాగా ఉంటారు, నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళే నాకు సహాయం చేస్తారు. కాబట్టి నా ఫ్రెండ్స్ చెప్పిందే నమ్ముతున్నా నేను, నువ్వు ఇంకా నా రాజ్యం నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి సరేనని నమస్కారం చేసి ఆ నదికి అవతల పక్క రాజుగారు ఉంటే ఇంకో పక్కకి వెళ్ళిపోయి పెద్ద బిల్డింగ్ కట్టేసుకొని సెటిల్ అయిపోయాడు, వ్యాపారం చేసుకుంటాడు రామన్న. బాగుందిగా, తన వ్యాపారం తన ఇల్లు రాజుగారికి కనపడతానే ఉంది. నదికి ఇవతల రాజుగారి రాజధాని, అవతల పక్క రామన్న కట్టేశాడు, రాజ్యం అంత కట్టాడు ఆడు కూడా. బాగుందిగా. ఇగో ఇలా మోసం చేసి కాజేశాడు. రామన్న లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా చుట్టుపక్కల, నా ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, ఒకే ఒక పార్టీ ఇస్తారు రేపొద్దున, ఇక అదే లాస్ట్ నేను ఇచ్చే పార్టీ, నా దగ్గర రూపాయి కానీ లేదు, ఇప్పుడు మీరే నన్ను చూసుకోవాలి. ఇన్నాళ్ళు నేను చూసుకున్నా మిమ్మల్ని, సహాయం అంటే సహాయం చేశా, రోగాలంటే వైద్యం చేయించా, ఏదంటే అది చేశా, ఇప్పుడు నా దగ్గర కానీ లేదు, మీరే నన్ను చూసుకోవాలి అని ఫ్రెండ్స్ దగ్గర చెప్పేశాడు. నిజం, మేమెందుకు చూసుకుంటాం రాజాగారు, మీరు రమ్మంటేనే వచ్చాం మేము, మీరు వినోదాల్లో పాల్గొమంటేనే పాల్గొన్నాం, ఆటపాటల్లో విందులు ఇస్తుంటే విందులు మీరు ఇస్తేనే కదా వచ్చి భోజనం చేసాము, మీరు ఇస్తేనే కదా గిఫ్ట్ తీసుకున్నాము, మాకు ఇది కావాలి అని మేము ఏమైనా అడిగామా? చూసావా అక్షయ, అలా అన్నారనమాట. సరే ఏదేమైనా సరే లాస్ట్ పార్టీ రేపు కాబట్టి అందరూ మిస్ అవ్వకుండా వచ్చేయండి అని చెప్పి, ఇక నాది అయిపోయింది, ఇదే లాస్ట్ పార్టీ అని మళ్ళీ చెప్పి, మీరే నన్ను చూసుకోవాలని మళ్ళీ చెప్పి ప్రోగ్రామ్ అంతా చేసిన తర్వాత ఎవ్వరూ ఉండరు, రోడ్డు మీద నిలబడ్డాడు మహారాజు. ఈ రాజ్యం కూడా వేరే వాళ్ళు కొనుక్కొని స్వాధీనం చేసేసుకున్నారు, అప్పులైపోతే. ఇక రూపాయి కానీ లేదు, ఉండటానికి ఇల్లు లేదు, రాజ్యంలో ఎవ్వరూ దగ్గరికి తీయలే. ఇన్నాళ్ళు చేసిన సహాయానికి ఇదా నాకు మిగిలింది అని బాధపడ్డాడు. బాధపడి గుర్రపు చప్పుడు వినపడుతుంది వెనక, మహారాజు వెనక నుంచి రండి రాజావారాన్ని గుర్రం ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు ఒక మనిషి. ఎవరు? రామన్న నది దాటిచ్చేసి, ఇది మీ ఇల్లే, మీ ప్యాలెస్సే, మీ ప్యాలెస్ కంటే అడ్వాన్స్డ్గా కట్టించాను, ఇది మీ ప్యాలెస్సే, ఇట్లాంటివి బోర్డులు ఉన్నాయి, మీరు అమ్మేసినవి అన్నీ కూడా కొనేసింది నేనే, మీ డబ్బులతోనే కొన్నాను, మీరు ఇలా అపాత్రదానం చేస్తున్నారని మీకు నేను హెచ్చరించాను, ఒక స్నేహితుడిలాగా నన్ను నా మాటను పాజిటివ్గా తీసుకుంటారనుకున్నా, మీరు తీసుకోవాలి, అయినా సరే నేనేం బాధపడలా, మీ డబ్బుల్ని జాగ్రత్త చేశాను, అన్నీ మీ పేరు మీదే పట్టా కాగితాలు రాయించాను, ఇవన్నీ మీ ఆస్తులే, ఇలాంటి వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయి మన దగ్గర, మీ డబ్బుల్ని జాగ్రత్త చేశాను, నేనే దొంగతనం చేయాలి అని చెప్పి ఖజానా నుంచి తీసింది నిజమేగా. అప్పుడు రాజుగారి మేలు కోరి దాచిపెట్టాడు తీసి, అదే అన్నీ కూడా రాజుగారి పేరు మీదే రాయించేశాడు, కొత్తది కట్టినప్పుడల్లా రాజుగారి పేరు మీదే రాజా పలానా మహారాజు గారి ఆస్తి, ఇది ఆయన స్వార్జితం అని రాయించేశాడు. అయితే చాలా సంతోషపడ్డాడు మహారాజు. ఇంకెప్పుడు కూడా దాన ధర్మాలు అవసరమైన వాళ్ళకే చేసుకుంటూ వెళ్ళాలి, దీనస్థితిలో ఉన్న వాళ్ళకి చేయాలి అంతే, తర్వాత వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళ జీవనానికి ఒక దారి చూపించి వదిలేయాలి, మళ్ళీ మళ్ళీ దానం చేయకూడదని ఒక ఫార్ములా లాగా పెట్టుకొని అర్థమైంది. జీవితం అంతా పోగొట్టుకున్నాడు, కుటుంబం లేదు, ఒక కుటుంబం ఉంటేనే నాకు బరువు బాధ్యత తెలిసేది అని చెప్పి స్నేహితులు ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు రామన్న మహారాజు. బాగుందిగా, ఇద్దరు మంచి సంబంధాలు చూసుకొని ఇద్దరు పెళ్లి చేసుకొని ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారనమాట రాజ్యంలో. ఇంకెప్పుడు కూడా అపాత్రదానం చేయకుండా అవసరమైన దీన ప్రజలకే సహాయం చేస్తూ వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు హ్యాపీగా ముందుకెళ్ళిపోయారు. నచ్చిందా కదా? కథ నచ్చిందంట మా అమ్మకి. కథ కంచికి మనం ఇంటికి. అర్థమైందా? అపాత్రదానం చేస్తే మనమే రోడ్డు నుంచోవాలి. నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు, మనం ఎప్పుడైతే రోడ్డు మీద నుంచునే పరిస్థితి వచ్చిందో మనం వేస్టే కదా. ఇంకా మన జీవనమే కష్టమైతే ఇంకొకరికి ఏం హెల్ప్ చేస్తాం? ఇది ఎప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి అక్షయ, నువ్వు కూడా. సరేనా?
ఈ కథల రూపంలో నేను కూడా చాలా మారిపోయాను. బాధ్యతలు ఉన్నాయి కదా, జాగ్రత్త చేసుకోవాలి కదా. గుర్తుపెట్టుకోండి మీరు కూడా, మీకు కూడా తెలుసు. కానీ కొంచెం ఇలా ఇంకొకళ్ళు చెప్తుంటే బాగా గుర్తుంటుంది కదా, అందుకని చెప్తున్నా. కడకంచికి మనం ఇంటికి చెప్పాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.